నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం అంటూ నెలకొంది. అటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అమెరికా అనూహ్యంగా దిగి విత్ ప్లాన్డ్ టాస్క్ ఇరాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సరే, ఇరాన్ ఊరికే ఉంటుందంటే ఇరాన్ వచ్చి అతి దగ్గర ఉన్నటువంటి మిగిలిన గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అటు కువైట్ కావచ్చు, ఇటు దుబాయ్ కావచ్చు, అటు ఓమెను, ఖత్తరు, చుట్టూరున్నటువంటి ఇరాకు, ఈ దేశాలన్నిటినీ టార్గెట్ చేసి ఆ దేశాల్లో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఏదైతే వాళ్ళ సైన్యం ఉంటుందో ఆ సైన్యాన్ని టార్గెట్గా అన్ని దేశాలపైన ఈ బాంబులు ఇసడ్డాలు, డ్రోన్లు పంపించి అక్కడ ధ్వంసం చేయడాలు చేస్తూ వస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఏదైతే హర్ముజ్ కెనాల్ ఉన్నదో, ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రేడ్కి హర్ముజ్ కెనాల్ అనేది ఒక కీలక పాత్రధారిగా ఉంటుంది. దాదాపు 20% ట్రేడు, మరీ ముఖ్యంగా పెట్రోలియం యొక్క వ్యవహారంలో హర్ముజ్ కెనాల్ కీలక పాత్ర పోషిస్తుంది. మ్యాక్సిమం ఓడలన్నీ ఆ రూట్లో పోవాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా ఆ హర్ముజ్ కెనాల్ని హస్తగతం చేసుకున్నటువంటి ఇరాను ఆ దారిన ఏ దేశానికి సంబంధించినటువంటి ఓడలు పోయినా కూడా ఉన్న పళ్ళంగా తగలబెట్టేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు అనూహ్యంగా పెరిగిపోయినాయి. ఒక పెట్రోలే కాదు, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. అనుకోకుండా ఏదైతే ఫలాలు ఉంటాయో, ఫ్రూట్స్ ఇవి కూడా కావచ్చు, ఆ రేట్లు కూడా పెరిగిపోయినాయి. కాకుంటే అది కాస్త మన భారతదేశానికి ఒక తీవ్ర పరిణామంగా మారిపోయింది. మరి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి మనము పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటాము. ఆ క్రమంలో అక్కడ మిగిలిన దేశాలు ఏదైతే ఉన్నాయో, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఈ దేశాల నుంచి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయకుండా ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో పెట్రోల్ యొక్క నిల్వలు ఏదైతే ఉన్నాయో, నరేంద్ర మోడీ గారు నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనకు పెట్రోల్ విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు, రానున్న 4-5 వారాలు కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొన్ని పొజిషన్స్ చూడండి. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో నన్నయ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ హాస్టల్లో 500 విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఆ గ్యాస్ సిలిండర్లు వాడి ఆ భోజన వసతులు అన్నీ కల్పిస్తూనే ఉంటారు. ఆ క్రమంలో నిన్న మొన్న చూస్తే కట్టెల పొయ్యి ద్వారా వాళ్ళు భోజనాలు చేసి ఆ పిల్లలకు పెడతా వస్తున్నారు. ఏంద్రా నైనా ఈ విపరీత పరిస్థితి అంటే, గ్యాసులు దొరకలేదంటే 3000 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి ఇస్తాము అని వీళ్ళు చెప్పినా కూడా గ్యాసులు అంటూ దక్కట్లేదు. ఎక్కడికక్కడ బ్లాక్ మార్కెట్లో గ్యాస్ యొక్క రేట్లు పెరిగిపోయినాయి. మరి ముఖ్యంగా ఒక విలేజ్ లెవెల్లో అయితే గవర్నమెంట్కి ఒక హక్కు ఉంటుంది. గవర్నమెంట్ పలానా రేటు నిర్ణయిస్తే ఆ రేటుకే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ రీటైలర్ షాప్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఎక్కడెక్కడ ఆ మండల స్థాయిలో కావచ్చు, తాలూకా లెవెల్లో కావచ్చు, తద్వారా వాళ్ళు ఆ పాస్బుక్లు చూపించి ఆ గ్యాసులు తీసుకెళ్తా ఉంటూనే ఉంటారు. కానీ కొన్ని టౌన్ ప్రాంతాల్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు ఏమవుతుందంటే, ఒక చిన్న గ్యాసే కన్నా తీసుకుంటే 320 రూపాయలు అనూహ్యంగా అమ్ముతున్నారు. మామూలుగా ఆ రీటైలర్ షాప్లో 300 రూపాయలకి అమ్మాలా, దాని కాస్త 320కి అమ్ముతున్నారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అది కాస్త 450 రూపాయలకి అమ్ముతున్నారు అనేక చోట్ల. ఏంది అంటే, జనరల్గా గతంలో కరోనా సమయం వచ్చినప్పుడు మనం చూసాం, ఈ టీకాలు ఇప్పటికైనా తక్కకుంటే ఇబ్బందులు పడిపోతామని చెప్పి ఎవరో ఒక పుకారు వదిలినారో, లేకుండా ఉంటే ఒక పెద్ద పెద్ద విశ్లేషకులు చెప్పినారో కానీ చికెను ఇవి కన్నా తింటే కరోనా అనేది మన దరిచేరదు, ఒకవేళ కరోనా వచ్చినా కూడా బాడీ తట్టుకునే కెపాసిటీ పెరుగుతుందని చెప్పి ఒక సమయంలో చెప్తే ఉన్న పళ్ళంగా చికెన్ రేట్లో ఆకాశానికి అంటినాయి అనమాట. అంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఆకాశానికి అంటింది ఆ చికెన్ రేటు. ఆ మాత్రం భారతదేశంలో ఒకనొక సమయంలో ఆనియన్స్ రేట్ ఏదైతే ఉల్లిపాయలు అంటారో ఆ రేట్లు కూడా ఉన్న పళ్ళంగా పెరుగుతాయి. అయినా కూడా హాట్ కేక్ మాత్రం కొంటానే ఉంటారు. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి, ఇది తగ్గేదే ఉండదని చెప్పి. అదే మాత్రం టమోటా రేట్లు కూడా పెరిగే కొద్దీ కొంటానే ఉంటారు. డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, కొనేవాళ్ళు ఎక్కువ అవుతూనే ఉంటారు. ఎందుకంటే భవిష్యత్తులో రానున్న 15 రోజుల్లో ఏ మాదిరి ఉంటాయో రేట్ అని చెప్పి సైకలాజికల్ ఇంపాక్ట్ భారతీయులపైన ఎక్కువ చూపిస్తూనే ఉంటుంది. అందువల్ల గ్యాస్ రేట్లు పెరిగినాయని నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. అయితే ఈ గ్యాస్ రేట్లే కాదు, సహజంగా ఒక రైతు విషయం చెప్తాను. ఒక రైతుకి 100 టన్నుల అవుట్పుట్ వస్తే వాటర్ మిలన్ ఏదైతే పుచ్చకాయ అంటారో, గతంలో ఒక నెల ముందు దాదాపు 20-25 రోజులకు ముందు 22 రూపాయలు రేటు ఉండేది ఒక టన్ను రేటు. అంటే 100 టన్నులు అంటే అది కాస్త 22 లక్షలు. ఫర్ శాంపుల్ సైజ్ యూనిట్ కోసం నేను చెప్తున్నాను. 22 లక్షల రూపాయలు రావాలా డబ్బులు ఆ రైతుకి. కానీ నెమ్మదిగా ఒక వారం ముందు ఒకవేళ రైతు కోసినా కూడా, అంటే ఆ ప్రోడక్ట్ బయటికి రాలేదు, ఇంకా అది పూర్తి స్థాయిలో తయారు కాలేదు కాబట్టి అది కాస్త 12 రూపాయలు ఉన్నది ఒక టన్ను రేటు. ఈ రోజున 12 లక్షల రూపాయలు ఆ రైతుకి దక్కుతుంది. కానీ తీరా తిరిగి చూసేలోపు ఒక్కొక్క టన్ను రేటు కేవలం 9,000 రూపాయలకి చేరింది. అంటే ఆయన పెట్టినటువంటి ఖర్చు బాను, అంటే 6 లక్షలు ఖర్చు పెట్టింటే ఆ రైతుకు మిగిలేదు కేవలం 3 లక్షలు. గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ వారికి ముందుగా మనం పరిశీలించి చూస్తే ఇదే, అంటే ఎండాకాలం ఒక పక్క పెరుగుతూనే పోతుంది,
మా తాపం తీర్చుకోవడానికి కావచ్చు, అటు టౌన్ ప్రాంతాల్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఈ యొక్క ఫ్రూట్స్ రేటు పెరుగుతుందన్నమాట. పెరిగే కొద్దీ అది కాస్త రూ. 22 లేదు 26కి ఆ రేంజ్లో పెరగాల్సిందే, అది కాస్త రూ. 9 పడిపోయింది. ఈ ఈ యొక్క యుద్ధం పుణ్యమా అని చెప్పి, తద్వారా రైతు కళ్ళల్లో నీళ్లు మాత్రమే మనం చూడగలుగుతున్నాము. ఇప్పుడు కొబ్బరి రైతుల వ్యవహారంగా మనం పరిశీలించి చూస్తే, ఒక కోనసీమ జిల్లాలోనే కాదు, అటు కేరళ, ఇటు కర్ణాటక, అటు తమిళనాడు, ఈ ఈ యొక్క చుట్టుపక్కల మన చుట్టూరు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన దగ్గర ఏదైతే ఒక వెసులుబాటు ఉండదో ఆ కోస్టల్ లైన్ నుంచి ఓడరేవుల ద్వారా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటాం మనం, గల్ఫ్ కంట్రీస్కి మరీ ముఖ్యంగా. ఇప్పుడు రంజాన్ మాసం అంటూ దగ్గరికి వచ్చింది. ఒక నెల ముందు వ్యవహారంగా మనం పరిశీలించి చూస్తే, శివరాత్రి వచ్చినటువంటి ఆ సందర్భంలో ప్రతి రైతుకి అంతో ఇంతో గిట్టుబాటు ధర దక్కింది. అంటే రైతు స్థాయిలో నేను చెప్తున్నాను, రీటైల్ స్థాయిలో నేను చెప్పట్లేదు. మనం రీటైలర్ కాడికి పోయి అన్న ఒక కొబ్బరి మొన్న అయినా అని చెప్తే అతను కాస్త రూ. 30 చెప్తాడు, 45, 50 రేంజ్కి పోయినాయి రేట్లు. కానీ రైతు వచ్చి క్షేత్రస్థాయిలో రూ. 18, రూ. 19 అమ్ముకున్నాడు. సో ఏదేమైనా కూడా శివరాత్రి సమయంలో అతను రూ. 19 అమ్ముకోవాల్సి వచ్చింది, రూ. 18 అమ్ముకోవాల్సి వచ్చింది. అతను సాటిస్ఫైడ్, ఆయన కష్టపడిన దానికి ఆడి వరకు సాటిస్ఫైడ్. అయితే అతి త్వరలో రంజాన్ దాటిన తర్వాత శ్రీరామనవమి కూడా అతి త్వరలో ఉంది. ఈ రంజాన్కి గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్ ఉన్నందున వీళ్ళందరూ ఏం చేశారంటే రైతులు ఓడలేకి ఎక్కిచ్చేశారు. ఈ సమయంలో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య వారు పడినది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఏదైతే కొబ్బరి బొండాలన్నీ ఎక్కించిన్నారో ఈ ఓడల్లోకి, దాని కాస్త ఆ ఓడ ఎక్కడికి అడుగు కూడా కదలలేదు. దాన్ని ఏం చేయాలా, గుడ్డి కంటే మెల్లబెట్టరని చెప్పి అవి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు రైతులు. తీసుకున్నప్పుడు ఆ రేట్లు అంటే ఇప్పుడు డిమాండ్ లేదు, పండగలు లేవు కాబట్టి రంజాన్ కూడా కాస్త దూరంలో ఉండాలి. ఈ క్రమంలో రైతు కాస్త 18, 19కు అమ్ముకున్నటువంటి ఈ రైతు రూ. 13, రూ. 14, రూ. 12 అమ్ముకొని ఇబ్బందికర పరిస్థితులకి నెట్టివేయబడినాడు అనేది వాస్తవము. అయితే వీళ్ళు రైతులు ఆశపడింది ఏంది, అది త్వరలో రంజాన్ ఉన్నది, బయట ఎక్కువ రేటు ఉంటుంది, గల్ఫ్ కంట్రీస్కు వాళ్ళు ఎక్కువ డిమాండ్ ఉన్నది, ఆడ కొనుక్కుంటారు. మళ్ళీ తిరిగి చూసే లోపు ఇక్కడ మనకు శ్రీరామనవమి ఉన్నది, ఆ టైంకి కూడా మనకు అంతో ఇంతో గిట్టుబాటు ధర దక్కుతుందని చెప్పి రైతులు ఆశించినారు. రైతులు కళ్ళల్లో నీళ్లు తప్ప మరొకటి చూసేటువంటి పరిస్థితి లేదు. ఈ మొత్తం వ్యవహారాల్లో ప్రతి ఒక్క సంవత్సరం 56 లక్షల కోట్లు, 58 లక్షల కోట్లు, 70 లక్షల కోట్లు అని చెప్పి ఏదైతే సెంట్రల్లో బడ్జెట్ పెడతా ఉంటారు సెంట్రల్లో ఉన్నటువంటి పెద్దలు. అయితే రైతుల కోసం కనీసం 2 లక్షల కోట్ల రూపాయలైనా సరే స్థిరీకరణ నిధి అనేది కన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైతులు వాళ్ళు ఏమి పేకాట ఆడట్లా, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లా, పడినటువంటి కష్టానికి ఆశాజనకంగా ఆ ధర పలకాలని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు. ప్రతి సాఫ్ట్వేర్ బాగానే ఉన్నాడు, పెన్షన్దారులు బాగున్నారు. ఎవరైతే ఆటో డ్రైవర్ సోదరులకి ప్రతి సంవత్సరం అంతో ఇంతో సెంట్రల్ స్థాయిలో కావచ్చు, లేదా స్టేట్ లెవెల్ ఆ గవర్నమెంట్ వాళ్ళు అంతో ఇంతో అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, నాయి బ్రాహ్మణ సోదరులకు వేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు రైతులను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి రైతులు ఖచ్చితంగా బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఇంకెంతకాలం అని చెప్పి క్షీణించేటువంటి ఆ మనసు ఏదైతే ఉన్నదో దాన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి.